హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మా ఛానల్కి వెళ్ళే ముందు మా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా ఫర్దర్ వీడియోస్ అన్నీ మీకోసం వస్తాయి. రీసెంట్గా దేవరా మూవీ అనేది రిలీజ్ అయింది. దేవరా మూవీ గురించి నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఆ, చాలా అంటే చాలా బాగుంది. బెటర్ ఏంటంటే కొన్ని సీన్స్ గూస్ బంప్స్, బీభత్సమైన గూస్ బంప్స్ కాదు, బట్ టాప్ నాచ్ అయితే ఉన్నాయి. బట్ కొన్ని సీన్స్ అయితే నాకు కరెక్ట్ అనిపించలేదు. ఈళ్ళు ఏందంటే ఒక సీన్ ఉంది. ఆ సీన్ ఏందంటే చాలా మంది ట్రోల్స్ చేస్తారు. ఆ ట్రోల్స్ ఎలా అంటే ఈ విధంగా కంటైనర్స్ ఉంటే అవతల వాళ్ళు విలన్స్ పట్టుకుంటే ఇవతల నుంచి మన దేవరా తోస్తూ ఉంటాడు. సో దానివల్ల ఏందంటే ఈళ్ళేమనుకుంటారు, ఏంది అంత తోసేస్తారా అది ఇది అనుకుంటారు. అది సినిమా లాగానే చూడాలి అంతే. చాలా వరకు ఎన్టీఆర్ మీద ఈ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రోల్స్ అనేటివి వచ్చాయి. టీఎఫ్ఐ అందరిని ఒకే విధంగా చూడాలి. ఇప్పుడు కటౌట్ గురించి మాట్లాడాలంటే ఇప్పుడు ప్రభాస్ అది చేస్తే అది ఓకే అంటారు కానీ ఎన్టీఆర్ చేస్తే ఏంటి ఇది అంటున్నారు. సో అది అది కొంచెం నాకు కరెక్ట్ అనిపించలేదు. నాకు చాలా బాగా నచ్చింది. బట్ ఏంటంటే కొన్ని సీన్స్ ఉన్నాయి లాంగ్ షాట్ ఎన్టీఆర్ ఇంకా బాగా చూపించాల్సింది. ఎందుకంటే అంత ఎక్కువ ఇంకా ఫైర్ ఉంటుంది. బట్ ఏంటంటే అది ఎలా అంటే ఏదో పెట్టేశారు కెమెరా అనే విధంగా ఉంది. ఆ లాంగ్ షాట్స్ అయితే నాకేమంత అనిపించలేదు. కానీ ఆఫ్టర్ ప్యాంట్ షర్ట్ వేసుకున్న సెకండ్ వరా ఉన్నాడు కదా, వరా క్యారెక్టర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ దీంట్లో మామూలుగా ఈ లుంగి ఇది నాకంతా ఏం ఎఫెక్ట్ ఏమనిపించలేదు. బట్ ఈ యొక్క లుంగిది మొత్తం ఏంటంటే ఇది మన ఆయుధ పూజ సాంగ్ ఉంది కదా, దాంట్లో అయితే చింపి చింపి పాడదగినాడు. నా లైఫ్లో ఇలాంటి డ్యాన్స్ చూసానని కూడా అనుకోలేదు. అంటే అన్ఎక్స్పెక్టెడ్. నేనైతే సాంగ్స్ వినలేదు. జస్ట్ ఒక సాంగ్ అయితే ఆల్ హెల్ సాంగ్ అండ్ ఎక్కడ ఇది అంటారు కదా, ఆ సాంగ్ అయితే ఎక్కువ విన్నాను. సో ఇది ఆయుధ పూజ అనలేదు, ఏముందిలే ఒకటే కదా అని. బట్ థియేటర్కి వెళ్ళిన తర్వాత ఆ డాన్స్కి, ఆ మూవ్స్కి, లిటరల్లీ ఆ మ్యూజిక్కి అసలు ఏం అర్థం కావట్లేదు. పిచ్చెక్కిపోయింది నిజంగా చెప్పాలంటే. ఇదంతా పోల్చుకుంటే ఇంటర్వెల్ బ్యాంగ్ నెక్స్ట్ లెవెల్. అండ్ ఒక శ్రీకాంత్ వాళ్ళ కూతురు సంథింగ్ వాళ్ళ చెల్లె ఎవరో ఉంటుంది. తనకు కళ్ళు ఉండకపోతే ఒక ఈ విధంగా సైఫ్ అలీ ఖాన్ వాళ్ళ వాడిని వచ్చి చేసుకొని చెప్పేస్తారు. సరే చేసుకుంటా అని చెప్తారు. ఆ ఒక టైంలో ఆ బ్లైండ్ గర్ల్ అండ్ మన ఎన్టీఆర్ గారు అయితే డాన్స్ వేస్తారు. డాన్స్ వేసిన తర్వాత దానికి మ్యూజిక్ టాప్ నాచ్ అది. అండ్ ఆ తర్వాత వచ్చి ఇంటర్వెల్ బ్యాంగ్ నెక్స్ట్ లెవెల్. మీరు చూడండి ఖచ్చితంగా దేవరా అయితే. అండ్ ఆఫ్టర్ వరా క్యారెక్టర్ ఏంటంటే భయపడతా అనేది ఉంటుంది. కానీ ఒక్కనొక ఆ లాస్ట్ ట్విస్ట్ చూసి మైండ్ బ్లాక్ అసలు. అండ్ నేనేదో ఆ షార్క్తో ఫైట్ పెడతారా అనుకున్నా, బట్ పెట్టలేదు. శ్రీకాంత్ ఒక ఎలివేషన్ ఇస్తాడు. దేవరా వచ్చి అది ఉంది కదా, ఆ చేపను చంపాడు ఇంకా అనే విధంగా చెప్తాడు. వాడికి తెలియకన్నానే ఆ రోజు ఒక ఫైట్లో అంత కొట్టాడు మన వరా వచ్చి. ఒకవేళ తన లోపల ప్రవేశిస్తుంది మన దేవరా రక్తము, ఒకసారి ఆలోచించు ఏదన్నా తీసుకున్నప్పుడు. ఆ ఎలివేషన్ బాండ్ అనేది నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఫైనల్గా నా ఒపీనియన్ ఏంటంటే కొన్ని ఉండే అంటే వదిలేడు నెక్స్ట్ దానికైతే. దాంట్లో ఏంటంటే కింద ఆ శవాలన్నీ ఉంటాయి. ఆ శవాలు అది ఆ ఒక సీను. అండ్ ఈడ మన పోలీస్ ఉంటాడు కదా, ఆ పోలీస్కి ఇదంతా ఘాటు పడుతుంది అండ్ కుంటుతూ ఉంటాడు. అది అసలు ప్రతిదానికి ఓవర్గా రియాక్ట్ అవుతూ ఉంటాడు మన ప్రకాష్ రాజు. ఎందుకు ఈ మూడు. అండ్ అసలు వరా వచ్చి దేవరాని ఎందుకు చంపాడు అనేది 4 పాయింట్. ఈ 4 మీద అయితే నెక్స్ట్ పార్ట్ 2కి అయితే రైస్ చేశాడు. అదైతే నాకు ఈ యొక్క ఫిలింలో స్టోరీ పెద్దది కాదు. అంటే కొరటాల ఫిలిమ్స్ లాగా అంటే ముందు ఫిలిమ్స్తో కంపేర్ చేస్తే ఈ స్టోరీ ఏం పెద్దది కాదు. బట్ ఇంత స్టోరీని ఇంత చేసి దాన్ని చూపించడం బాగా చూపించాడు. నాకు వీళ్ళంతా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ ల్యాగ్ అంటున్నారు. లిటరల్లీ నాకు ఎక్కడా ల్యాగ్ అనిపించలేదు. ఎందుకంటే ఆ స్టోరీ కన్వే అవ్వాలి అంతే. అంటే స్టోరీ డైరెక్ట్ ఈ నుంచి వెళ్ళి ఫైట్ పెట్టేసి అవ్వదు కదా. సో దాని నుంచి ఏంటి అనేది బ్యాక్ డ్రాప్ అనేది ఆ స్టోరీ నడుస్తుంది. తర్వాత పార్ట్ 2 కదా లీడ్ వదులుతున్నాడు కదా. అండ్ జాహ్నవి కపూర్ నాకేం పెద్ద బీభత్సమైన క్యారెక్టర్ అనిపించలేదు. దానికంటే పక్కనున్న హరితేజగా ఎక్కువ డైలాగ్స్ ఇచ్చారని నా ఒపీనియన్. ఇచ్చింది ఒకే డైలాగే జాహ్నవి కపూర్కి అయితే. సో బెటర్. నాకు తెలిసి నెక్స్ట్ పార్ట్లో అయితే ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంటర్వెల్ లాస్ట్లో ఏంటంటే 2 చేతులతో కత్తులు పట్టుకొని నేను అంటే ట్రైలర్ చూసిన తర్వాత అది దేవరా అనుకున్నా. కానీ ఆఫ్టర్ సినిమా చూసిన తర్వాత అది వరా అని అర్థమైంది. అక్కడ ఏంటి అండ్ అక్కడ చెడు రక్తాన్ని తీసి మళ్ళీ మీరు మంచిగా అవ్వాలి అని ఒక పాయింట్ ఆఫ్ ద ఎక్స్ మార్క్స్ గుర్తేసేది. అది చాలా బాగుంది. అండ్ లాస్ట్లో ఏంటంటే
ఎక్స్ తనే బోటుకి పొడిచేసి తనే పొడుచుకుంటాడు. ఓకే. నాకు అర్థం కానిది ఒకే ఒక విషయము. ఈ ఎక్స్ ఉంది కదా మార్క్, ఈ ఎక్స్ మార్క్ వేస్తానే వీళ్ళందరూ ఏంటంటే స్పృహ తప్పి పడిపోతారు. అది నాకెందుకో కొంచెం లాజిక్ అనిపించలేదు. ఓకే. అండ్ నాకు తెలిసి సెకండ్ పార్ట్కి ఇతను వరా అని ఎలా కనుక్కుంటాడు సైఫ్ అలీ ఖాన్ అని నేను ఎలా అనుకుంటున్నాను అంటే, ఈ యొక్క ఎక్స్ మార్క్ అనేది తినికి ఉంటుంది కదా, అది చూసి నేను ఇతను దేవరా అని వరా అని కనుక్కుంటాడని సైఫ్ అలీ ఖాన్ అయితే నేను అనుకుంటున్నాను. అండ్ యతి ఎవరు, ఇది కూడా ఒక పెద్ద ట్విస్ట్ చూడాలి. అండ్ వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. ఇంతవరకు అయితే మన దేవరా అయితే 97% రికవర్ అయితే ఇంకా 5 crores వస్తే బ్రేక్ ఇన్ అయిపోతుంది, ఇంకా హిట్ స్టాటస్కి అయితే వెళ్ళిపోతుంది. అండ్ కొరటాల ఆఫ్టర్ బిగ్గెస్ట్ 3 గ్రాసర్ మూవీ ఇచ్చిన తర్వాత బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇచ్చాడు. తర్వాత ఆచార్య తర్వాత వస్తున్న మూవీ దేవరా మీదే ఎక్స్పెక్టేషన్స్ స్టార్టింగ్ ఫస్ట్ ట్రైలర్కి ఎక్స్పెక్టేషన్స్ లేవు, కానీ సెకండ్ ట్రైలర్కి ఎక్స్పెక్టేషన్ అమాంతం విరిగిపోయింది. సో దానివల్ల అయితే సినిమాకి వెళ్ళడం జరిగింది, చూడడం జరిగింది. నేనైతే ఆ మ్యూజిక్కి అండ్ ఎన్టీఆర్ గారి యాక్టింగ్ అసలు చెప్పనవసరం లేదు. ఒక పాయింట్ ఆఫ్ లో నేను చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిన. జై ఎన్టీఆర్ అంతే. ఓకే గాయ్స్, ఈ వీడియో ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్ బాయ్.